అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మై క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా నైట్ అయితే 2 బాదం పప్పులు వాటర్‌లో నానేసి పెట్టానండి. చూసారా మార్నింగ్‌కి అయితే చాలా బాగా నానేసాయి. రోజుకు 2 చొప్పున పొట్టు తీసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు కూడా ఇవ్వొచ్చండి. ఇంకా మార్నింగ్ అయితే కసుర్చుకొని నీళ్ళు చల్లుకొని ముగ్గు పెట్టేసుకున్నా అండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం పెద్ద ముగ్గు పెట్టుకుంటాను. ఇంకా తులసి కోట ముందు కూడా పెట్టేసాను ముగ్గు. ఇంకా గుమ్మానికి కూడా పసుపు రాసేసి నిండుగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నా అండి. ఇంకా స్నానం చేసి పూజ గదిలో అయితే ఇంకా పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్రైడే అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఏ ఇంట్లోనైనా అంతే, పూజ చేసుకోవడం వల్ల ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుంది. చూసారా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అమ్మ కాయగూరలు తీసుకొచ్చిందండి. కరివేపాకు, కొత్తిమీర, బీరకాయలు, అల్లం, దోసకాయలు. నాకైతే దోసకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. సో అందుకని ఇప్పుడు దోసకాయ కర్రీ అయితే చేసుకోబోతున్నాం. ముందుగా దోసకాయలు కడిగేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత పెనం పైన వేసి వేయించుకోవాలండి. సో దోసకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఇలా అయితే వేయించుకోవాలి పెనం పైన. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూసారా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు కట్ చేసుకొని వాటర్లో అయితే వేసేసుకున్నా అండి. సో ఇలా ఒక 2 మినిట్స్ నానబెట్టుకుంటాను. తర్వాత కడిగేసుకొని పెట్టుకోవాలండి. ఒకసారిగా క్లీన్గా వాటర్లో కడిగేసుకొని మళ్ళీ మంచినీళ్ళు వేసి పెట్టేసుకుంటున్నా. సో ఇలా కడిగేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంకా వేసేసుకోవాలండి. ఒకసారిగా కలిపేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. పసుపు చిటికెడు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మరొకసారిగా. ఆయిల్లోనే మగ్గుతూ ఉంటాయండి. ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న దోసకాయలు అనేది వేసుకొని కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి రోటీలోకి కానీ చపాతీలోకి కానీ. ఇప్పుడైతే పెనం పైన పల్లీలు వేసుకోవాలండి. కొంచెంగా వేసుకోవాలి, మరి ఎక్కువగా వేసుకోకూడదు. సో వీడియోలో చూపిస్తున్నా కదా అన్నీ ఉంటే చాలండి. మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం అంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి. ఎండు కొబ్బరి పౌడరు, కారం 1 స్పూన్. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి అయితే ఇప్పుడు వేసుకొని కర్రీలోకి కలిపేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి 3 పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా, అది వేసుకున్నా. ఇప్పుడైతే కొంచెంగా మళ్ళీ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుంది దోసకాయ కర్రీ అనేది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అయితే అమోఘంగా ఉంటుందండి. చూసారా ఇలా అయితే ఉడుకుతున్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఎంతో సూపర్గా ఉండే దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. దోసకాయ కర్రీలోకి చపాతీ అయితే చేస్తుంది. ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని రుచికి సరిపడా కొంచెంగా ఉప్పు వేసుకోవాలండి. ఇలా మొత్తం పిండి అంతా కలిపేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ పిండి అయితే కలిపేసుకున్నాలి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్లు మరి ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెంగా వేసుకొని చపాతీ పిండి అయితే రెడీ చేసుకొని చపాతీలు అయితే రుద్దుకుంటున్నా అండి. దోసకాయ కర్రీకి చపాతీ సూపర్గా ఉంటుందండి. చాలా ఇష్టం నాకైతే. మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇంకా చపాతీ అయితే కాల్చుకుంటున్నా అండి. సో ఫైనల్గా చపాతీ
దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.